ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల వచ్చి రావటంతోనే ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహాల యొక్క స్థితి గతులనేవి ఈ నెలంతా కూడా వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలని, అమోఘమైన ఫలితాలని ఇస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ప్రధానంగా వీరికి జూన్ 1వ తేదీ వరకు కూడా కుజుడు వీరికి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఈ కుజుడు ఉన్నంతకాలం కూడా వీళ్ళు ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బందులు, మానసికమైన చింతన, టెన్షన్స్, ఉద్యోగంలో టెన్షన్స్, ఇబ్బందులు, వీళ్ళు మాట ఎంత నిజాయితీగా మాట్లాడినా ఎదుటి వాళ్ళు ఉద్యోగంలో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ, కుటుంబంలో కానీ వీళ్ళని పట్టించుకోకపోవటం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. అయితే జూన్ 1వ తేదీ మధ్యాహ్నం నుంచి కుజుడు తృతీయ స్థానంలోకి వెళ్ళాడు, తన స్వస్థానంలోకి వెళ్ళాడు, మేషరాశిలోకి వెళ్ళాడు. ఎప్పుడైతే అది ఈ కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానం అయింది, కుజుడు అక్కడ చాలా ఉచ్చ స్థితిలో ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా కుజుడు యొక్క బలం అనేది వీళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగిస్తుందన్న విషయాన్ని గమనించాలి. విపరీతమైన ధైర్య సాహసాలు ఉంటాయి. సోదరులు కానీ, సోదరీమణులు కానీ, స్నేహితులు కానీ, ఇతరత్ర వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, వీళ్ళ యొక్క డెవలప్మెంట్ విషయంలో ఎంతో కొంత చేతోడు వాదోడుగా ఉంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వీళ్ళకి వాళ్ళ యొక్క జీవితాన్ని నందనవనంగా వాళ్ళు మలుచుకోవడానికి ఖచ్చితంగా కూడా ఒక కొత్త ఉత్సాహంతో, కొత్త ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి చతుర్థ స్థానంలో మరి రవి, బుధ, గుర, శుక్రుల సంచారం జరుగుతుంది. ఈ రవి, బుధ, గురు, శుక్రుల ఉండటం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి ఆ బ్రహ్మాండమైన యోగాలు కూడా పట్టాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క అలాగే వీళ్ళకి బుధాదిత్య యోగము, అలాగే లక్ష్మీనారాయణ యోగం కూడా వీళ్ళకి ఈ నెలలో పడుతుందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే 12వ తేదీ నుంచి శుక్రుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. ఇది కుంభరాశి వాడికి పంచమ స్థానం అవుతుంది. అలాగే 15వ తేదీ నుంచి రవి మిథున రాశి ప్రవేశం చేస్తాడు. అంటే రవి, శుక్రులు అక్కడ పంచమ స్థానంలో ఉంటారు. అలాగే 14వ తేదీ నుంచి బుధుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు. అక్కడ 3 గ్రహాలు ఉన్నాయి పంచమ స్థానంలో. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, శుక్రుడికి అది మిత్రక్షేత్రం అయింది. అలాగే ఈ 3 గ్రహాలు కూడా ఖచ్చితంగా కూడా మరి ఈ కుంభరాశి వాళ్ళకి లాభస్థానాన్ని చూస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ లాభస్థానాన్ని చూడటం వల్ల రవి, బుధ, శుక్రులు లాభస్థానాన్ని చూడటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు, అమోఘమైన ఫలితాలు, మీరు ఊహించిన ఫలితాలు ఎక్కువగా కలవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వాడికి ఆదాయం విషయంలో బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయం చాలా గొప్పగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా వీళ్ళు ఆదాయం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన విషయాలు, ప్రభుత్వ సంబంధమైన అనుమతులు, ప్రభుత్వ సంబంధమైన విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులకి, ఎందుకంటే 15వ తేదీ వరకు కూడా బుధుడు, 13వ తేదీ వరకు కూడా బుధుడు చతుర్థ స్థానంలో ఉంటాడు. 14వ తేదీ నుంచి ఆయన పంచమ స్థానంలోకి వస్తాడు. అంటే చతుర్థ, పంచమ స్థానాల్లో బుధుడు ఉండటం వల్ల ఈ రెండు క్షేత్రాలు కూడా, ఈ 2 రాశి స్థానాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మిత్రక్షేత్రాలే కావటం వల్ల విద్యార్థులు అమోఘంగా రాణిస్తారనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి.
విదేశాల్లో వాళ్ళు బాగా సెటిల్ అవుతారు. విద్యాపరంగా వాళ్ళు విదేశాల్లో సెటిల్ అవుతారు. అలాగే విద్యాపరంగా వాళ్ళు ఉన్నతమైన విద్యా అవకాశాలు వాళ్ళకి విదేశాల్లో కానీ ఇతరత్రా కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విపరీతంగా ఉంటుంది. అయితే ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. ఖర్చులు బాగా పెరగటం వల్ల ఖర్చులు బాగా పెరిగినప్పటికీ కూడా ఆ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి విపరీతమైన ఆదాయం రావటం వల్ల ఆ ఖర్చులు అనేవి వీళ్ళకి పెద్దగా పట్టించుకోరు. అయినప్పటికీ కూడా మీరు ప్రతిరోజు కూడా ఆ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం కుంభరాశి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా సహకరిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య విషయంలో కూడా వీళ్ళకి చాలా బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే ట్రేడింగ్ కానీ ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఒక విషయాన్ని మాత్రం గమనించాలి, ఈ స్టాక్ మార్కెట్ విషయంలో మాత్రం సుశిక్షితులైన నిపుణుల సహాయ సహకారాలు తీసుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోకపోవటం అంటే సొంత నిర్ణయాలని తీసుకోకపోవటమే మంచిది. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్ అనేది రిస్క్తో కూడుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి కుజుడు స్వక్ష స్థానంలోనే ఉన్నాడు, తృతీయ స్థానంలో ఉన్నాడు. కుజుడు అంటే ఆవేశ గ్రహం, ఉద్వేగమైన గ్రహం. అలాగే ఈ శని యొక్క దృష్టి ఆ కుజుడి మీద పడుతుంది. అందువల్ల మీరు కొంచెం కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి, సహనంతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా వారికి నచ్చిన చోట్లే బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వారు ఏం కోరుకుంటున్నారో అది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే జన్మరాశిలో శని యొక్క సంచారం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత ఒత్తిడి అనేది మాత్రం మీరు చేస్తున్న ప్రతి పనిలో ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా అమోఘమైన లాభాలు వస్తాయి. వాళ్ళ వ్యాపార అభివృద్ధి కోసం వాళ్ళు విపరీతంగా కృషి చేస్తారు, విపరీతంగా వాళ్ళకి యోగిస్తుందనే విషయాన్ని గమనించాలి. అలాగే శుక్రుడు ఈ నెలంతా కూడా వీళ్ళకి చాలా వరకు యోగవంతమైన ఫలితాలను ఇస్తాడు. సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలను ఇస్తాడు. అలాగే శుక్రుడికి సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో, కళారంగాలు కానీ, లేకపోతే జ్యువెలరీ కానీ, నగలు కానీ, ఆభరణాలు కానీ, పాలు కానీ, టెక్స్టైల్స్ కానీ, అలాగే ఇంటీరియర్ డిజైనింగ్ కానీ, ఇలాంటి రంగాలన్నీ కూడా ఆ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా ఈ నెలల్లో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా అద్భుతంగా రాణిస్తుంది, చాలా వరకు వాళ్ళకి యోగిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. అయితే కొంచెం సహనంతో ఉండాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. అలాగే కొంచెం కొన్ని విషయాల్లో మాత్రం స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మంచి శ్రేయోభిలాషుల యొక్క సలహాలను తీసుకోవటం కూడా వీడికి మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి మీరు ఏ ఏ ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి, చాలా వరకు అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది, ఆశించిన ఆదాయాన్ని మీరు పొందుతారు. అన్ని రకాలుగా కూడా ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరించడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు పోతారు. ఎందుకంటే కుజుడు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ధైర్యంగా మీరు చేసుకుంటూ పోతారు. దానివల్ల చాలా వరకు సత్ఫలితాన్ని పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరూ మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా, ఎందుకంటే మీకు అక్కడ ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాహు మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టిచ్చేస్తాడు, కొంచెం మానసికమైన వ్యధకు కూడా గురి చేస్తాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. రాహుకాలంలో దుర్గా అమ్మవారికి పూజ చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతిరోజు దేవి కనకమాల స్తోత్రం పఠించండి. అలాగే
ఇక్కడ చతుర్థ పంచమ స్థానాల్లో బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి మీకు చాలా వరకు బుధుడు మీకు మిత్రక్షేత్రాలనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం కానీ అయితే విష్ణువుకు సంబంధించిన ఆలయాలను సందర్శించడం వల్ల ఖచ్చితంగా మీ మేధోశక్తి పెరిగి ఆరోగ్యవంతమైన ఆలోచన చేస్తారు. మంచి ఆలోచనలు చేసి మరి మీ భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.